ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసిన ఈ వీడియో మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్ పెద్దగా డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీ టీఎస్1 జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన ఏమైనా టెక్స్ట్ బుక్స్ కానీ అవి అన్ని కూడా మీకు డిఎస్సీ కానీ గ్రూప్స్ కానీ ఉపయోగపడేవన్నీ కూడా నా యొక్క ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అవి మీకు బాగా యూజ్ అవుతాయి. డిఎస్సీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది తెలంగాణ అయినా సరే ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఫ్రీగా మెటీరియల్ అనేది కొన్ని మంచి వెబ్సైట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్స్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కింద డిస్క్రిప్షన్ ఆల్ లింక్స్ ఉంటాయి. సో మీకు అవసరమైన అన్నిటిని మీరు చూసుకోండి. ఒక వీడియోస్ని చూస్తే మీకు కొంచెం అవగాహన కలుగుతుంది. ఫ్రెండ్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మన సబ్స్క్రైబర్లో ఒకరైనా శ్యామ్ రెడ్డి గారు అడుగుతున్నారు టీఆర్టీ పీఈటీ సిలబస్ మెటీరియల్ గురించి ఒక వీడియో చేయమని. సో ఇలా సబ్స్క్రైబర్లందరికీ యూజ్ అయ్యే టాపిక్ గురించి వీడియో చేస్తే చాలా బాగుంటుందని నాకు కూడా అనిపించింది. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే నేను కొన్ని న్యూస్ పేపర్ నుంచి డేటా అనేది సేకరించడం జరిగింది. నమస్తే తెలంగాణలో ఎవ్రీ వెడ్నెస్డే మనకి నిపుణ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క నిపుణలో మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో లేకపోతే జాబ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారో ఇలాంటి వారందరికీ మంచి డేటా అనేది ఇస్తున్నారు. కేవలం ఇదే కాదు, ఇప్పుడు ఈనాడులో చూసుకున్నట్లయితే ప్రతిభ కానివ్వండి, లేదంటే సాక్షిలో చూసుకున్నట్లయితే భవిత కానివ్వండి. సో ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ అనేది అంటే టాపిక్స్ అనేది ఇస్తున్నారు. సో ఇవి మనకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఈ యొక్క టాపిక్లోకి వెళ్ళినట్లయితే పీఈటీ ప్రిపరేషన్ ఇలా అనే టాపిక్ మీద మొత్తం డీటెయిల్స్ అనేది ఇచ్చారు. పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ఈ కంటెంట్ ఏ విధంగా చదవాలి, అదేవిధంగా పరీక్షలు విజయం సాధించాలంటే ఎలా చదవాలి, ప్రామాణికమైన పుస్తకాలు ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో దీని యొక్క రైటర్ చూసుకున్నట్లయితే ఏ రవికుమార్ పీఈటీ ఫ్యాకల్టీ అనమాట. సో ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఒక టాపిక్ అనేది రైటర్స్ రాసేటప్పుడు ఇది అందరికీ చాలా యూజ్ అవ్వాలని చెప్పి రాయడం అనేది జరుగుతుంది. సో ఒక న్యూస్ పేపర్లో వచ్చిన డేటా అనేది వేరొక న్యూస్ పేపర్లో రాదు. అంటే ఇప్పుడు భవితలో ఉన్నది ప్రతిభలో రాదు, ప్రతిభలో ఉన్నది ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్లో కూడా రాదు. ఇలాగా ఈ యొక్క వీడియోస్ని మన ఏపీ వాళ్ళు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారు ఈ యొక్క డిఎస్సికి. సో ఇప్పుడు తెలంగాణ ఉన్న పేపర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ రావు కదా. అంటే ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉంది. సో ఈ యొక్క నిపుణ అనే పేపర్ అనేది మా ఏపీలో రాదు. సో ఇలాంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం వల్ల వారికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు చూసిన పేపర్ ఉంది కదా, ఈ యొక్క పేపర్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఈ పిక్ అని మీరు పీడిఎఫ్లో ఉంటుంది. సో తప్పకుండా దీన్ని డౌన్లోడ్ చేసుకుని బాగా చదువుకోండి. ఇలా చదువుకోవడం వల్ల ఇలాంటి బాగా అనుభవం కలిగిన ఉపాధ్యాయులు కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి తయారు చేస్తుంటారు ఇలాంటివన్నీ. సో తప్పకుండా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉన్నా సరే వాటిని గ్యాదర్ చేసి మీకోసం ఇస్తుంటాను. ఎక్కడైనా సరే ఫ్రీ వెబ్సైట్స్ అంటే మంచిగా చదువుకోవడానికి మంచి మెటీరియల్ ఇచ్చే వెబ్సైట్స్ కానివ్వండి, లేదంటే జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాను. ఇలాంటి ఎంతో అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఇలాంటివి రాస్తూ ఉంటారు, అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి. సో అందరికీ యూజ్ అయ్యేలాగా నేను కూడా నా వంతు ప్రయత్నం ద్వారా నాకు యూట్యూబ్ ఛానల్లో మీకు అంటే తయారు చేయడం వల్ల మీకు అందరికీ యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండొచ్చు. సో ఈ డిఎస్సి ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఎవరు ఉంటే వారికి బాగా అవగాహన ఉండదు కాబట్టి ఇలాంటి పేపర్ చదవడం వల్ల బాగా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.